అక్క ఇంటికి చుట్టాలు వచ్చిండ్రు 2 స్పూన్ల చక్కెర పెట్టాలక్క. అక్క నేను అడగడం మర్చిపోయినా, మీ కోడలు ఎట్లా చూసుకుంటుంది నిన్ను? ఏం చెప్పమంటావక్క, చెప్పుకుంటే సిగ్గుచేటిగా, అందుకే నోరు మూసుకొని ఉంటాను. అన్నీ భరిస్తూ ఉన్నా. అదేమో చికెను మటను తింటంటది, ఆ రోజేమో నాకు ఉట్టి సోర పోతుంది, మామిడికాయ తొక్కేస్తుంది. ఇక ఏం చేయను, నన్ను ఇంట్లో కుక్క కంటే హీనంగా చూస్తుంది. ఎవరితో చెప్పుకోను, కొడుకుతో చెప్పుకోలేను, ఎవరితో చెప్పుకోలేను. ఎవరితో చెప్పుకున్నా పోయేది నా పరువే. అక్క నేను పోతాను ఇక. అక్క బాగున్నారా? మంచిగా కానీ మా కూతురు ఏం చెప్తాను కనబడతలేదు. వల్లి అమ్మ వల్లి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. వల్లి టీ పట్టుకరా పో అమ్మకి. అంటే కోడల్ని చేసుకోవడం నా అదృష్టము, అలాంటి పెళ్ళాన్ని పొందడము మా కొడుకు అదృష్టము. మా ఇల్లును ఎంతో చక్కదిద్దుతుంది. ఉదయాన్నే లేచి అన్ని వంటలు చేసి మాకు ఉదయాన్నే అందరికీ వడ్డించిన తర్వాతనే తను తింటుంది. తనకి పద్ధతులు, పెద్దలకు గౌరవించడం అన్నీ తెలుసు. ఎంత చక్కగా పెంచావు తల్లి, అంతా మా అదృష్టము. ఇలాంటి కోడల్ని మాకు రావడం ఆ దేవుని నేను ప్రార్థిస్తున్నాను, అంతా దేవుని పుణ్యమే. నా కోసం రకరకాల వంటలు చేసి పెడుతుంది. నేను తిన్న తర్వాతనే తను తింటుంది. నేనంటే ఎంతో ప్రేమ. నాకు ఆరోగ్యం బాగలేకపోతే నన్ను కంటికి రెప్పోలే చూసుకుంటుంది, రాత్రంతా నిద్రపోకుండా. నేనే ఆ గోడ మీద పిల్లిని. ఒకరితోని మంచిగా చెప్తాను, ఇంకొకరితోని చెడుగా చెప్తాను. నేనే ఆ గోడ మీద పిల్లిని. మీరు కూడా ఇలా గోడ మీద పిల్లులను చూసే ఉంటారు కదా.